భారత్ మాతాకి వందనం. ఈ రాణి ఝాన్సీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు. కన్న తల్లిని కాపాడుకోవడం, దేశమాతను రక్షించుకోవడం నా బాధ్యత. ఎవరికి తలొగ్గే స్థితి పరిస్థితి లేనే లేవు. స్త్రీ అది ఒక అక్షరం, అది ఒక పదం, అది ఒక వాక్యం. అంతరాజుల మధ్య చిచ్చు పెట్టి దేశ ప్రజల సమైక్యతలు దెబ్బతీసి విభజించి కాజేసి పాలించి ప్రభువులం అనిపించుకుందాం అనుకుంటున్నారు ఆంగ్లేయులు. రాజ్యాలను తమ హస్తగతం చేసుకోవాలని డల్హౌజీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని భారత సంస్థానాలపై సామంత రాజ్యాలపై ప్రయోగించడం వారి దుర్నీతికి పరాకాష్ట. ఝాన్సీకి చెందిన ఓ వీరులారా, వెనకడుగు వద్దు. దేశమాతకు సంఖ్యలు తెంచాల్సింది మనమే. పోరాడండి. నీతికి అవినీతికి, వీరులకు పిరికి పందెలకు మధ్య యుద్ధం. ఈ తిరుగుబాటుని ఎవరూ అణచలేరు. నా కంఠంలో ప్రాణముండగా ఝాన్సీని వేరొకరి చేతికి జారవిడిచే అవకాశమే లేదు, రాదు. అబ్బా, ఎదుటపడి ఎదుర్కొనలేక వెన్నుపోట. ఓ మాత, నీ సంఖ్యలను తెంచి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను నా తోటి భారతీయులైన నీకు అందిస్తారనే నమ్మకం నాకుంది తల్లి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.